నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 17, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఈరోజు సోమవారం అవడం మూలంగా చంద్రుడి యొక్క చంద్రమండలానికి అధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన అనుగ్రహమా ఆగ్రహమా అనే అంశంలో మానసిక ప్రశాంతత మీద, కుటుంబ సంబంధాల మీద, ఆధ్యాత్మిక మీద, ధ్యానము, కాన్సన్ట్రేషను వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చూసే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చూసినట్టయితే కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో కొనసాగుతున్నాడు రాత్రి వరకు. రాత్రి సమయం తరువాత చివరిలో మిథున రాశిలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము భావోద్వేగాల మీద, అంటే మనసు మీద ప్రభావము. ఈరోజు చంద్రుడికి అధిపతి అయిన రోజు కాబట్టి ఈరోజు భావోద్వేగాల మీద, కోపము, శాంతము లేదా సహనము, ఓర్పు, ఆవేశము ఇలాంటి వాటి ఎమోషనల్ గా ఉండే దాని మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు ధనస్థానంలో ఉన్నాడు. మీ రాశిలో ధనస్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ రాశిలో ఉండే వారందరికీ కూడా ఈ రోజు ధన ప్రవాహము ఉండబోతోంది. కొత్త పనుల్లో విజయము, కుటుంబంలో ఆనందము, స్నేహితుల సహాయ సహకారాల వల్ల మీకు లాభం కలిగేటట్టుగా కనబడుతోంది. వారి మాటలను వినే ప్రయత్నం చేయండి. అధికారులతో అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు కానీ, ఆపరేషన్స్ కానీ ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈ రోజు సోమవారం కాబట్టి శివుడికి మీరు అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఒక చిన్ని 2 మంత్రాలు ఇస్తాను. ఓం నమ శివాయ అనే మంత్రంతో పాటు ఓం సోం సోమాయ నమః అనగా చంద్రుడి మంత్రం అనమాట. ఈ 2 కలిపి మీరు అనుష్ఠానం చేసి చదువుకున్నట్టయితే కనుక జాతకరీత్యా చంద్రగ్రహ దోషాలను పోగొట్టుకుంటారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నందువల్ల మీలో ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉంటుంది. అయితే కుటుంబంలో కూడా సంతోషము, ఆర్థికంగా లాభాలు కూడా కనబడుతున్నాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వృత్తి విషయాలలో ప్రగతి కూడా గోచరిస్తోంది, అంటే డెవలప్మెంట్ కూడా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా సోమవారం రోజు కావడం వల్ల నల్ల నువ్వుల దీపాన్ని వెలిగించి శివుడికి అర్చన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ప్రవేశించడం వల్ల, అంటే రాత్రి సమయం దాటిన తర్వాత మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు. ప్రవేశించడానికి దగ్గరలో ఉన్నాడనమాట. అంటే రాత్రి జాము అయిపోగానే మీ రాశిలోకి వచ్చేస్తాడు. ఇంకా అప్పటి నుంచి మీకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక పరంగా చాలా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, లేదా అంటే ఇతర రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైన లాభాలు అందించబడుతున్నాడు. కొత్త ఉద్యోగాలు ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉండబోతోంది. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఈ రోజు చాలా చక్కని సుదినము. విద్యార్థులకు శుభ ఫలితాలు, ఉద్యోగస్తులకు చురుకుదనంగా ఉండబోతోంది. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్తారు. ఆగిపోయిన ఏరియర్స్ కానీ, లేదా ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ ఇలాగ అన్ని వచ్చే అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించి తలనొప్పి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గోమాతకు పాలు లేదా అరటి పళ్లను దానంగా ఇవ్వడం కానీ, మీ చేత్తో పెట్టడం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సోమవారము, అంటే మీ అధిపతికి ఎవరు చంద్రుడికి ఇష్టమైన రోజు. ఈ రోజు మీకు శాంతి, ఆధ్యాత్మికము, ధైర్యంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇంటి వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉండబోతోంది. ఏ కార్యం చేసినా సక్సెస్ఫుల్ గా జరిగేందుకు అవకాశం కనబడుతోంది. ధనపరంగా లాభాలు కనబడుతున్నాయి. సుదూర బంధువుల నుంచి, అంటే మీ దూర బంధువులు కావచ్చు, బంధువుల దగ్గర నుంచి ఏదైనా ఒక శుభ వర్తమానం కానీ, లేదా ఏదైనా ఒక శుభ వార్త కానీ వినేందుకు అవకాశాలు
ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసికంగా కొంత ఇబ్బంది కలిగేటట్టుగా కనిపిస్తోంది. చంద్ర ధ్యానం చేసుకోండి, అంటే చంద్ర భగవానుని ధ్యానం చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా పాలు చక్కెరతో శివుడికి మీ చేత్తో మీరు అభిషేకం చేసుకోవడం కానీ లేదా దేవాలయంలో మీ పేరిట చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఈ రోజు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.